స్టూడెంట్స్, మార్చి 2025 10వ తరగతి పబ్లిక్ పరీక్ష రాసే చిన్నారులందరి కోసం మ్యాథ్స్ పేపర్లో 2 మార్కులకి ట్రయాంగిల్స్ అనే అధ్యాయం నుంచి త్రిభుజం అనే అధ్యాయం నుంచి ఏ ప్రశ్నలు అయితే వస్తాయి, ఆ ప్రశ్నల యొక్క స్వరూపం ఎలా ఉంటుందో ఒకసారి మనం వివరించుకుందాం. త్రిభుజాలు ట్రయాంగిల్స్ అనే పాఠ్యాంశం నుంచి సిమిలర్ ఫిగర్స్ మీద, కాంగ్రుయెంట్ ఫిగర్స్ మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సిమిలర్ ఫిగర్ అంటే ఏంటి, దానికి ఎగ్జాంపుల్ ఏంటి, సిమిలర్ ఫిగర్ ఎలా గీయాలి, కాంగ్రుయెంట్ ఫిగర్ అంటే ఏంటి, దాని ఎగ్జాంపుల్ ఏంటి, ఎలా కాంగ్రుయెంట్ ఫిగర్స్ గీయాలి అనేది మనం ఈరోజు చర్చించుకుందాం. అలాగే చక్కగా పట రూపంలో కూడా వాటిని గీసి చూపిద్దాం. చాలా సులువైన ప్రశ్న, శ్రద్ధగా వింటే 2 మార్కులు మనం సులభంగా సంపాదించుకోవచ్చు. ఈ వీడియోలో మనం సిమిలర్ ఫిగర్స్, నాన్ సిమిలర్ ఫిగర్స్, స్వరూప పటాలు ఏంటి, స్వరూప పటాలు కానివేంటి, కాంగ్రుయెంట్ ఫిగర్స్, నాన్ కాంగ్రుయెంట్ ఫిగర్స్, సర్వసమాన పటాలు ఎలా ఉంటాయి, నాన్ కాంగ్రుయెంట్ ఫిగర్స్, సర్వసమాన పటాలు కానివి ఎలా ఉంటాయి, అలాగే 2 పటాలు స్వరూపంలో ఉండాలంటే, చూడ్డానికి ఒకేలా ఉండాలంటే కండిషన్ ఏంటి, స్వరూపకత నియమము అంటాం దాన్నే కండిషన్ ఫర్ ద సిమిలారిటీ లేదా సిమిలారిటీ క్రైటీరియన్ అంటాం. ఆ డెఫినేషన్ ఏంటి, ఆ స్టేట్మెంట్ ఏంటి, ఆ ప్రవచనం ఏంటి కూడా మనం నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సిమిలర్ ఫిగర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి, సిమిలర్ ఫిగర్స్ అంటే ఒకే షేప్ ఒకటే, సైజ్ డిఫరెంట్. ఒకే షేప్లో ఉంటే వాటిని సిమిలర్ ఫిగర్స్ అంటారు. చూడ్డానికి ఒకే ఆకృతిలో ఉండాలి, ఒకే ఆకారంలో ఉండాలి, సేమ్ షేపులో ఉండాలి. అలా ఉంటే వాటిని సిమిలర్ ఫిగర్స్ అంటారు. ఇక్కడ ఉన్న స్క్వేర్స్ 2 ఒకే ఆకారంలో ఉన్నాయి. చూడండి, ఆకారంలో ఎటువంటి మార్పు లేదు. అలాగే సర్కిల్స్ 2 కూడా ఒకే ఆకారంలో ఉన్నాయి. ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ కూడా ఒకే ఆకారంలో ఉన్నాయి. సిమిలర్ ఫిగర్స్ గురించి ప్రశ్న అడిగినప్పుడు ఎటువంటి ప్రశ్న అడగచ్చు, సిమిలర్ ఫిగర్స్కి ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటారు. ఏంటి ఎగ్జాంపుల్? స్క్వేర్స్, సర్కిల్స్, ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్. సిమిలర్ ఫిగర్స్ గీయండి అంటారు. ఇక్కడ ఉన్నట్టే డిఫరెంట్ సైజులో, ఒకే షేపులో, అంటే వేరు పరిమాణంలో ఒకే షేప్లో, షేప్ మాత్రం ఒకే విధంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలా మనం పటాలు 2 ఉదాహరణలు అడిగితే 2, 3 ఉదాహరణలు, సాధారణంగా 2 ఉదాహరణలు అడుగుతారు. 2 ఉదాహరణలు చక్కగా గీయాలి మీరు. నాన్ సిమిలర్ ఫిగర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. నాన్ సిమిలర్ ఫిగర్స్ చూడండి, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, రెండిటి షేపు వేరుగా ఉంది. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రెండిటి షేపు డిఫరెంట్గా ఉంది. అంటే ఆకృతులు వేరు, ఆకారాలు వేరు. అంటే ఆకారాలు వేరుగా ఉంటే, షేప్స్ ఈక్వల్గా లేకపోతే అది నాన్ సిమిలర్ ఫిగర్స్ అంటారు. నాన్ సిమిలర్ ఫిగర్స్. సో దానికి ఎగ్జాంపుల్ రాయండి అంటే రెక్టాంగిల్ రాస్తారు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రాస్తారు. నాన్ సిమిలర్ ఫిగర్స్ గీయండి అంటే ఇక్కడ చూపినట్లుగా పటాలు గీస్తారు. పటం గీచేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 చూడడానికి ఒకలా లేని విధంగా గీస్తే చాలు. అంటే షేప్ డిఫరెంట్గా ఉంటే చాలు. వాటిని నాన్ సిమిలర్ ఫిగర్స్ అంటారు. మరి కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటే ఏంటి చూద్దాం. కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటే సర్వసమాన పటాలు. సర్వసమాన పటాలు అంటే షేప్ ఒకేలా ఉంది, సైజు కూడా ఒకేలా ఉంది. షేపు, సైజు 2 సమానంగా ఉండాలి. అంటే ఆకారము, పరిమాణము 2 సమానంగా ఉన్న వాటిని కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటారు. కాంగ్రుయెంట్ ఫిగర్స్కి ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఉదాహరణ ఇవ్వండి అంటే ఏం రాయాలి? స్క్వేర్స్, సర్కిల్స్, ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ అని చెప్పి పటాలు ఇలా గీసి చూపించాలి. కాంగ్రుయెంట్ ఫిగర్స్ గీయండి అన్న ఇలాగా. సో కాంగ్రుయెంట్ ఫిగర్ అనేటప్పటికి మీరు స్క్వేర్స్ అని చెప్పి 2 స్క్వేర్స్ గీయండి, సర్కిల్స్ అని 2 సర్కిల్స్ గీయండి, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అని చెప్పి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ గీయండి. అయితే గుర్తుపెట్టుకోండి, వీటి యొక్క షేపులు 2 ఒకేలా ఉండాలి, సైజులు 2 ఒకేలా ఉండాలి, ఆకారము, పరిమాణము 2 సమానంగా ఉంటేనే అది కాంగ్రుయెంట్ ఫిగర్స్ అవుతుంది. మరి నాన్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటే ఏంటి? సింపుల్, ఆకారంలో కానీ, పరిమాణంలో కానీ, అంటే షేప్లో కానీ, సైజులో కానీ వేరియేషన్ వచ్చిందనుకోండి, నాన్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటాం. చూద్దాం నాన్ కాంగ్రుయెంట్ ఫిగర్స్. చూడండి, నాన్ సిమిలర్ ఫిగర్స్ చెప్పినవి
ఇందులో చెప్పాం. కొన్ని సిమిలర్ ఫిగర్స్ కూడా ఇందులో చూపించాం. ఇక్కడ రెక్టాంగిల్ షేపులు 2 డిఫరెంట్‌గా ఉన్నాయి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ షేపులు డిఫరెంట్‌గా ఉన్నాయి. షేపులు ఒకేలా ఉన్నాయి. సైజులు డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ షేపులు డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ షేపులు సేమ్, సైజులు డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ షేపులు సమానంగా ఉన్నాయి. సైజులు డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే షేపులు ఒకేలా ఉన్నప్పటికీ సైజులు మారినా, సైజులు ఒకేలా ఉండే షేపులు మారినా అవి నాన్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ అవుతాయి. షేపు, సైజు 2 ఒకేలా ఉంటే వాటిని కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటాం. సో, నాన్ కాంగ్రుయెంట్ రాయండి అంటే ఏం రాయాలి మీరు? సైజు గాని, షేప్ గాని 2 ఈక్వల్‌గా లేని ఫిగర్స్ మీరు గీస్తే చాలు నాన్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్ అర్థమైంది కదా! సిమిలర్, నాన్ సిమిలర్, కాంగ్రుయెంట్, నాన్ కాంగ్రుయెంట్. సిమిలర్ అనేటప్పటికి ఒకే ఆకృతిలో గీయాలి. ఒకే షేప్‌లో గీయాలి. సైజు మారొచ్చు. కాంగ్రుయెంట్ అంటే ఏం రాయాలి? సేమ్ సైజ్, సేమ్ షేప్. ఆకృతి చూడడానికి ఒకేలా ఉండాలి. సైజు కూడా, పరిమాణం కూడా అదే పరిమాణాలు ఉండాలి. 2 ఈక్వల్‌గా ఉండాలి. అలాంటి వాటిని కాంగ్రుయెంట్ అంటారు. సో, కాంగ్రుయెంట్ అంటే ఏంటి? నాన్ కాంగ్రుయెంట్ అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ రాయగలిగేటట్టు ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? దీని మీద 2 మార్కుల ప్రశ్నొస్తుంది. ఏమనంటే సిమిలర్ ఫిగర్స్ గీయండి, నాన్ సిమిలర్ ఫిగర్స్ గీయండి అని అడగొచ్చు. కాంగ్రుయెంట్ గీయండి, నాన్ కాంగ్రుయెంట్ గీయండి అని అడగొచ్చు. లేదా సిమిలర్ ఫిగర్స్ గీయండి, కాంగ్రుయెంట్ ఫిగర్స్ గీయండి అని అడగొచ్చు. లేదా సిమిలర్ ఫిగర్స్‌కి ఎగ్జాంపుల్ ఇవ్వండి, కాంగ్రుయెంట్ ఫిగర్స్‌కి ఎగ్జాంపుల్ ఇవ్వండి అని అడగొచ్చు. ఏదైనా సరే మీరు సమాధానం ఈజీగా చెప్పగలుగుతారు. సిమిలారిటీ క్రైటీరియన్. 2 ట్రయాంగిల్స్ సిమిలర్‌గా ఉండాలంటే వాట్ ఈస్ ద కండిషన్? 2 త్రిభుజాలు సరూపాలవ్వాలంటే నియమం ఏంటి? 2 triangles are similar if their corresponding angles are equal. కరస్పాండింగ్ యాంగిల్స్ సమానంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ, ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ పిఆర్ఎస్. కరస్పాండింగ్ యాంగిల్స్ మీన్స్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి. యాంగిల్ బి మస్ట్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అంతేగాని యాంగిల్ ఎస్కి చూడకూడదు మరలా. కరస్పాండింగ్ యాంగిల్స్ మీన్స్ యాంగిల్ ఏ మస్ట్ బి ఈక్వల్ టు యాంగిల్ పి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అండ్ యాంగిల్ సి మస్ట్ బి ఈక్వల్ టు యాంగిల్ ఎస్. ఒకే ఆర్డర్లో, సేమ్ ఆర్డర్లో ఉండాలి. ఆ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. అందుకనే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈక్వల్ అయినప్పుడు ఆ 2 ట్రయాంగిల్స్ని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. అలాగే దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో ఆర్ ప్రపోర్షన్. ఆ రెండింటి కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఒకే రేషియోలో ఉండాలి లేదా ప్రపోర్షన్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి బై పిఆర్ అన్నామనుకోండి. ఏబి బై పిఆర్ ఈ 2 కరస్పాండింగ్ సైడ్స్ ఏబి పిఆర్. ఇప్పుడు ఈ 2 తీసుకున్నప్పుడు బీసీకి ఆర్ఎస్ తీసుకోవాలి. బీసీకి, అంతేగాని బీసీకి పిఎస్ తీసుకోకూడదు. ఏబి బై పిఆర్ ఇజ్ ఈక్వల్ టు బీసీ బై ఆర్ఎస్. సో తర్వాత కరస్పాండింగ్ సైడ్స్ ఏసీ కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుందంటే పిఎస్ అవుతుంది. ఏసీ బై పిఎస్, ఏసీ బై పిఎస్. సో దేర్ కరస్పాండింగ్ సైడ్స్ మస్ట్ బీ ఇన్ ద సేమ్ రేషియో. కరస్పాండింగ్ సైడ్స్ ఒకే రేషియోలో ఉండాలి. దట్ మీన్స్ ఒకే ప్రపోర్షన్లో ఉండాలి. దీస్ ఆర్ ద 2 కండిషన్స్ ఫర్ ది 2 ట్రయాంగిల్స్ టు బి ఇన్ సిమిలర్. 2 ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉండాలంటే కండిషన్స్ అనమాట. దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అదేనా అయి ఉండాలి. లేదా కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. కరస్పాండింగ్ సైడ్స్ ఒకే రేషియోలో ఉండాలి. రెండిట్లో ఏది రైట్ అయినా సరే ఆ 2 సిమిలర్ అవుతాయి. యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయినా సిమిలర్ అవుతాయి. కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉన్న అవుతాయి. అందువల్లే ఫస్ట్ కండిషన్ తర్వాత ఇక్కడ మనం ఓఆర్ అని పెట్టాం చూడండి. ఓఆర్. సో 2 కండిషన్స్ మస్ట్ అండ్ షుడ్ అని కాదు. రెండిట్లో ఏ కండిషన్ ఒబే చేసినా దెన్ ద 2 ట్రయాంగిల్స్ ఆర్ సెడ్ టు బి సిమిలర్. 2 త్రిభుజాలని స్వరూపాలని అంటాము. ఫ్రెండ్స్, ట్రయాంగిల్స్లో 2 మార్కులు ప్రశ్నలు ఈ విధంగా ఉండొచ్చు. సిమిలర్ ఫిగర్స్ అంటే ఏంటి? పటాలు గీయండి, ఎగ్జాంపుల్ ఇవ్వండి. కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఎగ్జాంపుల్ ఇవ్వండి, పటాలు గీయండి. సిమిలర్ ఫిగర్స్ కానివి ఎలా ఉంటాయి? కాంగ్రుయెంట్ ఫిగర్స్ కానివి ఎలా ఉంటాయి? నెక్స్ట్
వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ద సిమిలారిటీ ఆఫ్ 2 ట్రయాంగిల్స్? 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవ్వాలంటే క్రైటీరియా ఏంటి? ఇలాంటి ప్రశ్నలు అడగొచ్చు ఫ్రెండ్స్. ప్రిపేర్ అవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.